దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే దానం నాగేందర్ ఇంట్లో లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేశారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని, పదవుల విషయంలో అసంతృప్తి ఉంటే అధిష్టానంతో చర్చించాలని దానంకు సూచించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో మరికొంతమంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ కు పంపినట్టు సమాచారం. ఏఐసీసీకి సైతం రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తోంది. దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే దానం నాగేందర్ తన ఇంట్లో లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేశారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని వీడవద్దని, పదవుల విషయంలో అసంతృప్తి ఉంటే అధిష్టానంతో చర్చించాలని దానంకు సూచించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ కు పంపినట్లు సమాచారం. అలాగే ఏఐసీసీకి సైతం రాజీనామా లేఖను దానం పంపినట్లు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సత్యనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ, ఓవర్ టు యూ. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా లేఖను పంపారు. రాష్ట్ర పార్టీలో జరుగుతున్న పరిణామాలను పూర్తిగా ఆయన రాజీనామా లేఖలో వివరించారు. తనతో ఎవరు షేర్ చేసుకోవడం లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను కానీ ఆ పార్టీ పరిస్థితిను తాను వివరించడానికి ఎవరు తనతో మాట్లాడడం లేదు, పార్టీ తనను పట్టించుకోవట్లేదంటూ ఆయన రాజీనామా లేఖలో వివరంగా రాశారు. ఆయన ఏఐసీసీకి కూడా ఈ రాజీనామా లేఖలో పూర్తిగా రాష్ట్ర పార్టీకి సంబంధించిన ఫిర్యాదును ఆయన రాజీనామా లేఖలో తెలియజేసినట్టు చెప్పవచ్చు. అదే గత కొద్ది రోజులుగా ఆయన అసంతృప్తితో ఉన్న దానం నాగేందర్ ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ఒక చర్చ కూడా ప్రస్తుతానికి జరుగుతూ వస్తుంది. ఆయన ఇప్పటివరకు ఎక్కడా మీడియాతో మాట్లాడడానికి అందుబాటులోకి లేడు. ఆయన ఇంటి వద్ద కూడా లేనట్టుగా సమాచారం. ఆయన ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన రాజీనామా లేఖ వచ్చిన వెంటనే ఆయనను బుజ్జగించడానికి ఆయన దానం నాగేందర్ ఇంటికి వెళ్ళిన ఆయన ఇంట్లో లేడని కుటుంబ సభ్యులు చెప్పడంతో అక్కడ నుంచి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుతిరిగి వెళ్ళారు. అయితే దానం నాగేందర్ ఇప్పటివరకు ఎందుకు రాజీనామా చేశాడనే కారణాలు ప్రత్యక్షంగా ఎవరు చెప్పకుండా రేపు మీడియాతో మాట్లాడతానని, తనకు పార్టీలో అన్యాయం జరిగింది, గత కొద్ది రోజులుగా పార్టీలో తనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా పార్టీ పట్టనట్టుగా వివరించకపోవడంలో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా రాజీనామా లేఖలో వివరించడం ఆయన రాజీనామా లేఖలో వివరించారు. ఇక
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా దానం నాగేందర్ బాటలో నడవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ముఖేష్ గౌడ్ ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గోషామల్ నియోజకవర్గంలో ఆయన సన్నిహితులతో సమావేశమైనట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ముఖేష్ గౌడ్ కూడా పార్టీకి చాలా దూరంగా ఉంటున్నారు. చాలా కార్యక్రమాలు 2014 ఎన్నికల తర్వాత ఆయన పార్టీకి 1-2 సందర్భాలు తప్ప ఎప్పుడు గాంధీ భవన్కు మెట్లు ఎక్కిన పరిస్థితి లేవు. ఆయన కుమారుడు మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ నుంచి ఓడిపోవడంతో ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమను పార్టీ పట్టించుకోవట్లేదని ముఖేష్ కుటుంబం కూడా చెబుతూ వస్తుంది. ముఖేష్ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే చర్చ కూడా జరుగుతుంది. ఆయన మరి కొద్దిసేపట్లో రాజీనామా చేయబోతున్నారనే చర్చ గాంధీ భవన్లో కొనసాగుతూ వస్తుంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ ఎవరితో మాట్లాడలేదు, నేను ఎవరితోని కమిట్మెంట్ చేయలేదు. నాకు సరే పర్సనల్ బాధలు ఉన్నాయి, అది సాయంత్రం వచ్చి మాట్లాడుతున్నాను. కానీ ఈ పరిణామాలు ఎందుకు చూడచ్చు? హైదరాబాద్లో అంతకుముందు దానం నాగేంద్ర అసంతృప్తిగా ఉన్నారని తెలిసినప్పటికీ అప్పుడు మీరు ఇప్పుడు వచ్చారని చెప్తున్నారు వాళ్ళకి సంబంధించిన వర్గం. నో సరే, చాలా నాకు దగ్గర మిత్రుడు, చాలాసార్లు రోజు మాట్లాడుతున్నాను. మొన్న నా బర్త్డే కూడా గాంధీ భవన్ చాలాసేపు కూర్చొని మాట్లాడాను. అట్లేం లేదు. కానీ స్పెసిఫిక్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కూడా ఆయన రిజిగ్నేషన్ లెటర్ కొంత పేర్కొన్నాడు, అంటే ఇన్సెక్యూరిటీతో ఉన్నారు బీసీలు అని. అట్లేం లేదు, అట్లేమని లేదు. నాతో మాట్లాడి మంచి సాయంత్రం వచ్చి మాట్లాడతాను. సత్యనారాయణ, చెప్పండి, అసలు దానం నాగేందర్ ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆయన డిమాండ్స్ ఏమైనా రాజీనామా లేఖలో పేర్కొన్నారా? అంటే దానం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన రాజీనామా లేఖలో తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పించడం లేదు, తన మనోభావాలను కూడా పార్టీ గౌరవించడం లేదు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ పరిస్థితి గురించి చర్చించడానికి కూడా పార్టీలో ఎవరు తనకు అవకాశం ఇవ్వడం లేదని రాజీనామా లేఖలో వివరణ ఇచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అనేక పదవులు ఆశిస్తూ వస్తూ ఉన్నారు. ఆ డిమాండ్లు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద కూడా పెట్టారు. ప్రారంభంలో జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తనను నియమించాలని ఆయన డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు గట్టిగా వ్యతిరేకించడంతో కేవలం హైదరాబాద్ అధ్యక్షుడిగా కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ కోరిన ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీ రిక్వెస్ట్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇక హైదరాబాద్ అధ్యక్షుడిని అంజన్ కుమార్ యాదవ్ నియమించడంలో కూడా దారుణంగా తీవ్రంగా వ్యతిరేకించారు. తనతో సంప్రదించకుండా అంజన్ కుమార్ యాదవ్ని ఏ విధంగా జిల్లా అధ్యక్షుని చేస్తారనేవి కూడా ఆయన అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక చివరిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్, బీసీ నాయకుడిగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనే ఒక డిమాండ్ కూడా దానం నాగేందర్ పార్టీలో ఉంచినట్టుగా తెలుస్తుంది. అలాగే సత్యనారాయణ, మనం చూసుకుంటే దానం నాగేందర్ రాజీనామా పార్టీకి ఎంత పెద్ద దెబ్బ మనకు తెలుసు. అయితే ఇప్పుడు దీంతో పాటు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా పార్టీకి రాజీనామా చేద్దామని, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అంటే దానం నాగేందర్ బాటలోనే మాజీ మంత్రి ముఖేష్ కుటుంబం కూడా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే గోషామల్ నియోజకవర్గంలో తన సన్నిహితులతో సమావేశమై ఈ రోజు కానీ రేపు కానీ ఉదయం కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమన్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ముఖేష్ కుటుంబం కూడా 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా వస్తుంది. గతంలో ఇటీవల ఎమ్మెల్యేల బహిష్కరణ తర్వాత 2 రోజుల నిరాహార దీక్షలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నిర్వహిస్తే ఆ సమావేశం మిగతా ఏ కార్యక్రమాలకి ముఖేష్ గౌడ్ హాజరు కాకపోవడంతో దాదాపుగానే కాంగ్రెస్ పార్టీకి ముఖేష్ కుటుంబం దూరం అవుతుందనే చర్చ కూడా గాంధీ భవన్లో ఉంది. ముఖేష్ గౌడ్ కుటుంబం కూడా పార్టీ ఏ కార్యక్రమాల్లో తమను ఇన్వాల్వ్ చేయలేదు, సొంత నియోజకవర్గంలో కూడా తమను పార్టీ ఆహ్వానించకుండా కార్యక్రమాలు చేసింది కాబట్టి తాము పార్టీకి దూరంగా ఉంటున్నట్టుగా కూడా గతంలో కూడా ముఖేష్ గౌడ్ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా వెరుస్తుంది. మరో 10 మంది కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇష్మా. ఓకే సత్యనారాయణ, థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇక మరికొంతమంది సీనియర్లు ఆయన దారిలో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్, ఆయన కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి ఏకస్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏకస్వామి, ఓవర్ టు యూ.
అనుష కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని విడిపోతున్నారని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు ఇది 24 అసెంబ్లీ స్థానాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్కు కీలక నేతగా ఉన్నటువంటి దానం కాంగ్రెస్ పార్టీని విడిపోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చెప్పేసి గుర్తించారు. పార్టీ పీసీసీ అధ్యక్షులు కొద్దిసేపటి క్రితం ఆ దానం నాగేందర్ నివాసం జూబ్లీ బంజారాహిల్స్కి వచ్చి వారి నివాసంలో కలిసే ప్రయత్నం చేశారు. దానం నాగేందర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇక్కడ నుంచి వెనుక తిరిగి వెళ్ళిపోయారు. నాతో రాత్రికి ఇప్పటికే ఫోన్లో మాట్లాడాను. రాత్రి నేను దానంతో మాట్లాడతానని చెప్పి నాతో చెప్పారని చెప్పేసి మీడియాకు తెలియజేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ బయటికి వెళ్ళిపోతున్నారు, టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పేసి ఇప్పటికే పలు దఫాలుగా అనేక సార్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈరోజు దానం నాగేందర్ తన రాజీనామా లేఖలో పలు కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నేను గత 30 సంవత్సరాలుగా కీలకంగా పనిచేస్తున్నాను, పార్టీ ప్రాథమిక సభ్యుల నుంచి కూడా సభ్యత్వానికి అదే ఏఐసీసీ మెంబర్షిప్కి రాజీనామా చేస్తున్నానని చెప్పేసి ఆయన లేఖను పార్టీ నాయకులకు అందజేయడం జరిగింది. ఈ లేఖలో ఆయన అనేక అంశాలని పేర్కొన్నారు. ప్రధానంగా పార్టీకి నేను 30 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, పార్టీలో బీసీలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదు, అనేక బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పార్టీలో నిరాదరణకు గురవుతున్నారు, బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చిన నాయకులందరూ కూడా పార్టీలోకి తీసుకొచ్చి వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు, చాలా మందిని కూడా పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదు, ఇక్కడ గ్రాస్ రూట్ లెవెల్లో బలం లేని నాయకులను తీసుకొచ్చి పార్టీలో కీలక పదవులు అప్పచెప్తున్నారని చెప్పేసి ఆయన లేఖలో మరిన్ని వివిధ అంశాలను కూడా పొందుపరచడం జరిగింది. ఈ అంశాలను లేవనెత్తుతూ నేను గతంలో పార్టీ కేంద్ర నాయకత్వానికి వివిధ సందర్భాల్లో నేను వారికి పలు సూచనలు చేశాను, ఈ అంశాలను గుర్తించాలి, ఈ అంశాలను చర్చించే తగు న్యాయం చేయాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా వారు ఎక్కడూ స్పందించలేదు. 24 నియోజకవర్గంలో ఉన్నటువంటి జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీకి నేను గత కొద్ది కాలంగా పనిచేస్తున్నాను, అనేక అంశాలు కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేశాను, అయినా కూడా పట్టించుకోవట్లేదు, నా సూచనలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పేసి మనస్తాపంతో బయటికి వెళ్తున్నాడని చెప్పేసి ఆయన ఈ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామా లేఖ బయటకు వచ్చిన వెంటనే పార్టీలో ఒక్కసారిగా ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. పార్టీకి ఎప్పుడు అత్యంత అనేక కార్యక్రమాలు వివిధ సందర్భాల్లో కూడా హైదరాబాద్ నగరంలో అత్యంత కీలక నేతగా ఉన్నటువంటి దానం నాగేందర్ పార్టీని విడిపోతే ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 24 మొత్తం ఈ నియోజకవర్గాల్లో కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పార్టీకి లాస్ జరుగుతుందని చెప్పేసి గుర్తించే పార్టీ సీనియర్ నాయకులంతా కూడా భావించారు. వెంటనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దానంను కలిసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు దానం నాగేందర్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరతారని చెప్పేసి ఊహాగానాలు మాత్రం బయటికి వినపడుతున్నాయి. పార్టీ గతంలో కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారని చెప్పేసి కూడా గతంలో ప్రచారం జరిగింది. ఆ తర్వాత అది మళ్ళీ కొద్దిగా వెనక్కిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ చేరతారు, టీఆర్ఎస్ పార్టీ ఆయనకి ఎలాంటి అవకాశం కల్పిస్తారనేది కూడా కొంత చర్చనీయాంశం అయితే కలుగుతుంది. మరోవైపు ఆయన దానం నాగేందర్కి హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున కూడా అనుచరులు ఉన్నారు, వారంతా కూడా దానం ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా వారంతా కూడా ఎదురు చూస్తున్నారు. అనుష. ఓకే స్వామి, థ్యాంక్ యూ. దానం నాగేందర్ రాజీనామాపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. దానంను బుజ్జగించేందుకు ఆయన నివాసానికి వెళ్లారు ఉత్తమ్. అయితే దానం నాగేందర్ ఇంట్లో లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేశారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని వీడొద్దని, పదవుల విషయంలో అసంతృప్తి ఉంటే అధిష్టానంతో చర్చించాలని దానంకు సూచించినట్టు తెలుస్తోంది. మాట్లాడాను సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడతాను. అది అట్లా ఏం జరగలేదు, నేను ఎవరితో మాట్లాడలేదు, నేను ఎవరితోని కమిట్మెంట్ చేయలేదు, నాకు సరే పర్సనల్ బాధలు ఉన్నాయి, అది సాయంత్రం వచ్చి మాట్లాడతాను. చాలా నాకు దగ్గర మిత్రుడు, చాలాసార్లు రోజు మాట్లాడుతున్నాను. మొన్న నా బర్త్డే కూడా గాంధీ భవన్ చాలాసేపు కూర్చొని మాట్లాడాను.